रब्बि इश्रह ली सदरी वयस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली अल्लाहुम्मा सल्लि अला मुहम्मद कमा तुहिब्बु व तर्दा। అల్లాహ్ యొక్క దయ, అల్లాహ్ యొక్క కరుణ మనందరిపైన ఉంది కనుక అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరినీ కూడా ఈ జుమ్మా రోజున తన గృహానికి హాజరయ్యే భాగ్యాన్ని ప్రసాదించాడు. మన ఈ రావడాన్ని అల్లాహ్ తబారకు తఆలా తన దర్బారులో, తన సన్నిధిలో, తన దయతో అంగీకరించుగాక. సోదరులారా, పెద్దలారా, అల్లాహ్ తబారకు తఆలా ఖురానే మజీద్లో తెలియజేశాడు, అల్లదీ ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమలా. మేము మానవునికి చావు మరియు బ్రతుకుల మధ్య ఏదైతే జీవితాన్ని ఇచ్చామో ఇది పరీక్ష నిమిత్తం ఇచ్చాం. అయితే అల్లాహ్ తబారకు తఆలా ఖురానే మజీదులో ఈ విషయం కూడా తెలియజేశాడు, లా యుకల్లిఫుల్లాహు నఫ్సన్ ఇల్లా వుస్అహా. మేము ఏ జీవరాశి మీద కూడా ఆ జీవరాశి మొయ్యలేనంత భారాన్ని వెయ్యం. ఎవరు ఎంత బరువు మొయ్యగలరో, ఎవరు ఎంత భారాన్ని తట్టుకుంటారో వాళ్ళకంతే పరీక్షించడం అనేది జరుగుద్ది. అంతకంటే ఎక్కువ పరీక్ష అనేది అల్లాహ్ పెట్టాడు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, మనలో చాలామంది అల్లాహ్ దయ వల్ల ఉమ్రా ప్రయాణం చేయడానికి సిద్ధమవుతారు, అంటే తయారవుతారు. కానీ తెలిసిన వాళ్ళు లేరని, తెలుగులో చెప్పేవాళ్ళు లేరని, లేదా మాకు దగ్గరుండి ఎవరు ఉమ్రా చేయించే వాళ్ళు ఉండరు అని చెప్పి భయపడుతూ ఉంటారు. అందుకే మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ తరపున ముఫ్తీ ముదస్సిర్ గారు అల్లాహ్ దయ వల్ల 2025 సంవత్సరం ఆగస్టు మొదటి వారంలో ఒక గ్రూపును తీసుకుని ఉమ్రాకి బయలుదేరుతున్నారు. మీలో ఎవరైనా ముఫ్తీ ముదస్సిర్ గారితో ఉమ్రాలో ప్రయాణం చేయాలి అనుకుంటే ముఫ్తీ సబ్ నెంబర్ 8332932972కి కాంటాక్ట్ చేయండి. ఈ ఉమ్రాలో ముఫ్తీ సాబే మీతో స్వయంగా ఉండి ఉమ్రా చేయిస్తారు. అదేవిధంగా అక్కడ ముఖ్యమైన ప్రదేశాలను చూపించి తెలుగులో వివరిస్తారు ఇన్షా అల్లాహ్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అయితే సోదరులారా, పెద్దలారా, ఇస్లాం యొక్క ధర్మంలో సత్యానికి అసత్యానికి, మంచి చెడుకి జరిగినటువంటి అనేక యుద్ధాలకు కారణాలు, ఒకరు సత్య తిరస్కారులు, రెండు కపట విశ్వాసులు. ఒకరు సత్య తిరస్కారులు, సత్యాన్ని తిరస్కరించే వాళ్ళు నేరుగా సత్యాన్ని తిరస్కరించలేక, నేరుగా దాన్ని ఢీకొట్టలేక ఆ సత్యాన్ని బోధించే దైవ దాసుల మీద యుద్ధాన్ని ప్రకటించడం, వారిని గాయపరచడం, వారికి నష్టం చేయడం, వారిని కష్టపెట్టడం, అవసరమైతే ప్రాణాలు తీసేంత దుస్థితికి వెళ్ళిపోవడం మనం చరిత్రలో చదివితే అర్థమైపోద్ది. ఒకరు సత్య తిరస్కారులు చేశారు. రెండో వారు ఎవరు అంటే కపట విశ్వాసులు. అంటే విశ్వాసులు అంటే నిజమైన విశ్వాసులు వేరు, వారు ఎప్పుడు కూడా అల్లాహ్ యొక్క ప్రవక్త కోసం ప్రాణాలు ఇస్తారు. కపట విశ్వాసులు ఎవరంటే పేరుకు మాత్రమే ముస్లింగా నటిస్తారు, లోపలంతా కూడా ఇస్లాంకి విరుద్ధముగా, అల్లాహ్ యొక్క ప్రవక్తకు విరుద్ధంగా ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి కుట్రలు పన్నుతూ ఉంటారు, అలాంటి పన్నాగాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే హజరతే ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు అన్హు గారి యొక్క మరణం, అందులో భాగంగానే హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు యొక్క మరణం, అందులో భాగంగానే హజరతే అలీ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క మరణం, అందులో భాగంగానే హజరతే ఇమామే హుసైన్ రదియల్లాహు అన్హుం, ఎవరినైతే అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం నా హృదయం యొక్క భాగం ఇమాం హుసైన్ హసైన్ అన్నారో, అలాంటి అల్లాహ్కే నబీ యొక్క మనవళ్ళు వీర మరణం పొందడానికి గల ముఖ్యమైన కారణం కూడా సత్యము అసత్యానికి మధ్య జరిగినటువంటి ఈ పోరే. అయితే అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తమ జీవిత కాలంలోనే ఈ భవిష్యవాణి చెప్పేశారు, నా మనవలైనటువంటి హజరతే హసన్, హజరతే హుసైన్ ని నా ఉమ్మతే షహీద్ చేస్తుంది అని చెప్పేసి వారు బ్రతికున్నప్పుడే చెప్పేశారు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. సోదరులారా, పెద్దలారా, అయితే కొంతమంది ఈ వివరాలు తెలియక, ఈ విషయాలు అర్థం కాక ఈ ముస్లింలు యుద్ధాలు ఏంటండి, ముస్లింలు గొడవలు ఏంటండి అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి హజరత్ ఉస్మానే గనీ రదియల్లాహు అన్హు గారి యొక్క వీరమరణం ఉంది. ఆయన్ని హత్య చేశారు, హతమార్చారు.
కానీ ఖురానే మజీద్ క్లియర్ గా అల్లాహ్ తబారక్ తఆలా ఏం చెప్తాడంటే దాని సారాంశం ఏమిటంటే, ఎవరైతే దైవ మార్గంలో మరణిస్తారో వారిని మీరు మృతులు అనకండి, వారు సజీవంగానే ఉన్నారు. వాళ్ళు ఎలా సజీవంగా ఉన్నారు, వాళ్ళకి ఏమి ఆహారం ఇవ్వడం జరుగుతుంది, వారు ఏ విధంగా ఉన్నారు అన్నది మన ఊహకి అందని విషయం అది. కానీ అల్లాహ్ తబారక్ తఆలా తెలియజేశాడు వారు సజీవంగా ఉన్నారు అని. హజరతే ఉస్మానే గనీ రదియల్లాహు అన్హు ఎప్పుడైతే పరిపాలన చేస్తున్నారో, ఇస్లామియా పరిపాలన, ఆ పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో ఇబ్నే సబా అనేటువంటి ఒక యూదుడు మదీనా వెళ్ళి ముస్లింల్లో కలిసిపోయాడు. ఒక యూదుడు ఇబ్నే సబా వెళ్ళి మదీనాలో ఉన్న ముస్లింల్లో కలిసిపోయి వాడేం చేస్తాడంటే, హజరతే ఉస్మానే గనీ రదియల్లాహు తఆలా అన్హు యొక్క పరిపాలన సరిగ్గా ఉండడం లేదు, ఆయన విజయధనం విషయంలో తప్పు చేస్తున్నారు, ఆయన తీర్మానం చేసే విషయంలో తప్పు చేస్తున్నారు, ఆయన గవర్నర్లు ఎక్కడైతే పంపారో వాళ్ళంతా కూడా ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి ప్రజల్లో ఒక పుకారు లేపేశారు. మంచి చెప్పడం అంటే కొంచెం కష్టం, కానీ చెడు చెప్పడం ఎంత చాలా ఈజీ. చాలా ఈజీ. నిందేయటమే కదా. ఆ నిందనే రుజువు చేసుకోవడం కోసం, నేను ఆ తప్పు చేయలేదని రుజువు చేసుకోవడం కోసం ప్రాణం పోద్ది. హజరత్ ఉస్మానే గనీ రదియల్లాహు అన్హు గారి మీద కూడా నింద వేసి వారిలో వారికి అంతర్కలహాలు తీసుకొచ్చి యుద్ధం వాతావరణం తయారు చేసి వారిని హతమార్చాలని ఇబ్నే సబా పన్నినటువంటి పన్నాగం హజరత్ ఉస్మానే గనీ రదియల్లాహు తఆలా అన్హు గారికి అర్థమైంది. వారు అన్నారు ఏమని చెప్పేసి, ఎవరైతే బగావత్ చేస్తున్నారో, ఎవరైతే నన్ను అంతం చేయాలని కుట్ర పన్నుతున్నారో ఆ కుట్రదారులకు నేను చనిపోతే సరిపోతుంది కదా, నేనే చనిపోతాను, ముస్లింలు యుద్ధం చేసుకోకూడదు, గొడవ పడకూడదు అని చెప్పేసి వారు వారి యొక్క చేతుల్లో వీరమరణం పొందారు హజరత్ ఉస్మానే గనీ రదియల్లాహు. యుద్ధానికి కారణం ఎవరంటే ఈ యూదుడు అబ్దుల్లా బిన్ సబా ఎవడైతే ఉన్నాడో, ఇబ్నే సబా అని చెప్పి వాడు చేసినటువంటి కుట్ర కారణంగా ఈ ఉస్మానే గనీ రదియల్లాహు వీరమరణం. ఆ తర్వాత హజరత్ అలీ రదియల్లాహు అన్హు వారు ఇస్లామియా పరిపాలన చేశారు. ఇంచుమించు 4 నుంచి 5 సంవత్సరాల కాలం. ఆ కాలంలో ఎక్కువ యుద్ధాలే జరుగుతూ ఉండేవి, అంతర్గత కలహాలు. దీనికి కారణం ఏంటి అంటే ఏం కాదు, చిన్న విషయమే. కానీ ఇక్కడ మునాఫికులు ఏం చేశారంటే దాన్ని పెద్ద చేసేసారు. ఏంటి ఆ చిన్న విషయం అంటే, హజరతే ఉస్మానే గనీ రదియల్లాహు అన్హుని ఎవరైతే హతమార్చారో వారిని వెంటనే శిక్షించాలి. హజరత్ అమీరే ముఆవియా రదియల్లాహు గారి యొక్క ఆలోచన. హజరత్ అలీ రదియల్లాహు గారి యొక్క ఆలోచన ఏంటంటే, అలా కాదు ముఆవియా, వారిని శిక్షిద్దాం, కానీ ఇప్పుడే కదా నేను పరిపాలనా పగ్గాలు చేతిలో పట్టుకున్నాను, ఇప్పుడు గనక ఈ యొక్క యుద్ధ వాతావరణం నెలకొంటే అంటే వారిని శిక్షిస్తాం, దొరుకుతారు, ఆ తర్వాత వాళ్ళు ఏదో ప్రతీకారం తీసుకోవాలని చెప్పేసి మన ఆడవాళ్ళని మన పిల్లల్ని ఏదైనా ఇబ్బంది పెడితే వాతావరణం గజిబిజి గందరగోళం అయిపోద్ది కదా, కాస్త నెమ్మదించిన తర్వాత కొన్నాళ్ళు తర్వాత మనం వాళ్ళని శిక్షిద్దాం. ఈ ఆలోచన హజరతే అలీ బిన్ అబూ తాలిబ్, హజరతే అలీ రదియల్లాహు అన్హు గారి. కానీ మధ్యలో మునాఫికులు ఏం చేశారంటే, కపట ముస్లింలు హజరత్ అమీరే ముఆవియా రదియల్లాహు గారి దగ్గరికి వెళ్ళి, ముఆవియా, అలీ వాళ్ళ వైపు అయిపోయాడు, నఊజ్ బిల్లా. ఎవరి వైపు అయిపోయారంట? ఎవరైతే హజరతే ఉస్మానే గనీ రదియల్లాహు గారిని హతమార్చారో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు ఈయన, అందుకే వెంటనే శిక్షించొద్దని చెప్పి అంటున్నాడు అని చెప్పేసి నౌజ్ బిల్లా హజరత్ అలీ రదియల్లాహు గారి మీద నిందేశారు వీళ్ళు. హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారి దగ్గరికి వచ్చి అమీరే ముఆవియా రదియల్లాహు గారి కోసం ఏం చెప్తారంటే, మీరు పరిపాలన చేయడం ఈయనకి ఇష్టం లేదు, అందుకోసమే ఈయన యుద్ధం అంటున్నాడు, శిక్షించాలి అంటున్నాడు అని చెప్పేసి ఆ రకంగా వీళ్ళు ఏం చేశారు, ఈయన దగ్గర చెప్పేవారు హజరత్ అలీ రదియల్లాహు గారి దగ్గర. హజరత్ అమీరే ముఆవియా హజరత్ అలీ రదియల్లాహు గారి మధ్య ఏదైతే ఈ సంఘటన జరిగిందో దీన్ని మధ్యలో మునాఫికులు దానికి ఇంకా పెంచుతూ ఒక యుద్ధ వాతావరణం తీసుకొచ్చేశారు. ఆ కారణంగా ఆ కాలంలో హజరతే అలీ హజరతే అమీరే ముఆవియా రదియల్లాహు గారి యొక్క మధ్యలో యుద్ధానికి కారణం అది. అర్థమైంది కదండి? అర్థం కాలేదు? అర్థమైందా? అర్థమైతే ఓకే.
అర్థం కాకపోతే ఇంకా వ్యర్థమే. ఎంత కష్టపడి మనం ఇంత చదువుకొని ఇంత మీకు ఈజీగా అర్థం కావాలని చెప్పి చాలా సింపుల్ గా నేను చెప్పింది కూడా అర్థం కాకపోతే ఇంకా కష్టం. అయితే ఆ హజరత్ అలీ రదియల్లాహు అన్హు గారి తర్వాత అమీరే ముఆవియా రదియల్లాహు తాలా అన్హు గారు ఎప్పుడైతే పరిపాలన ప్రారంభించారో, అమీరే ముఆవియా రదియల్లాహు గారి పరిపాలనా కాలం ఎన్ని సంవత్సరాలు అయితే ఉందో అన్ని సంవత్సరాలు కూడా ప్రశాంతంగా ఉంది. ఇంచుమించు 20 సంవత్సరాలు అని చెప్పి ధార్మిక గ్రంథాల్లో చరిత్రలో రాయబడి ఉంది. ఆ 20 సంవత్సరాలు కూడా ప్రశాంతంగా ఉంది. అయితే వారు ఈ లోకాన్ని విడిచే సమయంలో తరువాత ఈ యొక్క పరిపాలన అంటే ఈ రాజ్యం ఎవరు పరిపాలించాలి అనే టైంలో అమీరే ముఆవియా రదియల్లాహు గారి యొక్క కుమారుడు యజీద్ వాడు ఎంటర్ అయ్యాడు. హజరత్ అమీరే ముఆవియా రదియల్లాహు తాలా అన్హు ప్రవక్త వారి యొక్క స్వయాన బామ్మర్ది. అమీరే ముఆవియా రదియల్లాహు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క స్వయాన బావమరిది, ఉమ్మే హబీబా రదియల్లాహు అన్హా గారి సోదరుడు. ప్రవక్త వారి మీద అవతరిస్తున్నటువంటి వహీ ఏదైతే ఉందో ఆ వహీని రాసే అటువంటి సహబాలమైన ఉన్నారు, కాతిబే వహీ అంటారు. హజరత్ అమీరే ముఆవియా రదియల్లాహు అన్హు గారి తర్వాత ఏదైతే పరిపాలన ప్రారంభమైందో యజీద్ పరిపాలన ప్రారంభమైంది. యజీద్ పరిపాలన ఎలాంటిది అంటే అందరితో కూడా బైట్ చేయించేవాడు. నా తండ్రి ఏదైతే పరిపాలన చేశారో ఆ తర్వాత నేనే కాబట్టి మీరు అందరూ బైట్ చేయాల్సిందే. ఒకవేళ చెయ్యని సహబాలు ఉంటే వారిని బంధించి శిక్షించి బయట్ చేయించేవాడు. ఇది వాడి యొక్క విధానం. అంటే దౌర్జన్యపరముగా బయట్ చేయించడం, దౌర్జన్యంగా నాయకత్వం యొక్క పీఠాన్ని అధిష్ఠించడం, దౌర్జన్యంగా. ఆ సమయంలో చాలా మంది బయట్ చేశారు. అందులో కొందరు సహబాలు చేయలేదు. అందులో అతి ముఖ్యంగా ప్రవక్త వారి మనవడు హజరత్ ఇమాం హుసేన్ రదియల్లాహు అన్హు గారు కూడా ఒకరు. చాలా మందికి తెలియక కర్బలా ఎందుకు జరిగిందంటే నీటి కోసం జరిగిందండి యుద్ధం అది అంటారు. నీటి కోసం కాదండి. తెలియకపోతే దయచేసి ఒకటే అండి, 2 విషయాలండి. తెలిస్తే నాకు ఎంతవరకు తెలుసు భయ్ అని చెప్పి చెప్పాలా, తెలియకపోతే నాకు తెలియదు భయ్ గురువులను అడగండి అని చెప్పాలా. ఏదో మనం విన్నది తెలియకుండా చెప్పేయడం అనేది చేయకూడదు. ఎందుకంటే అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మాట చెప్తారు. దాని సారాంశం ఏమిటంటే, ఎవరైతే నేను చెప్పనటువంటి ఒక మాటని నా వైపు కల్పించి చెప్తారో వారు తన నివాసం నరకంలో కట్టుకున్నట్టు అన్నారు అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ హదీస్ని ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి బుఖారీలో నకలు చేశారు. రావి హజరత్ అనస్ రదియల్లాహు అన్హు, హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు ఇద్దరు కూడా చెప్తారు. హజరత్ అలీ రదియల్లాహు గారు కూడా చెప్తారు ఇదే హదీస్ని. మనకు తెలియదా? తెలియదు భయ్, నాకు అంత జ్ఞానం లేదు. తెలుసా? నాకు ఇంతవరకు తెలుసు భయ్, నేను పుస్తకాల్లో చదివాను లేదా ధార్మిక పండితులతో విన్నాను, అంతవరకే చెప్పాలి. నీటి కోసం జరిగిందని కొద్దిమంది అంటారు ఈ యుద్ధం. ఇంకొద్దిమంది ఏం చెప్తారంటే అధికారం కోసం జరిగిందండి. నౌజ్ బిల్లా ఇమామే హుసేన్ రదియల్లాహు గారు అధికారం కోసం ఫైట్ చేశారండి. ఆయనకు అవసరం ఏంటండి? అధికారం కోసం ఫైట్ చేయాల్సిన అవసరం ఆయనకేంటండి? కొద్దిమంది అధికారం కోసం అంటారు. మరికొద్దిమంది ఏమంటారు, హజరత్ నౌజ్ బిల్లా హజరత్ ముఆవియా రదియల్లాహు తఆలా అన్హు గారు కావాలని చేయించారండి. కాదు, ఈ 3 రాంగ్, ఇవి ఈ 3 తప్పేవి. ఈ కర్బలా ఎందుకు జరిగింది? కర్బలా యుద్ధానికి కారణం ఏమిటి అంటే యజీద్ ఎవడైతే ఉన్నాడో ఈ దౌర్జన్యపరుడు నాయకుడైపోతే ప్రజలు ఈ దౌర్జన్యపరుడు మీద అతడి చేతుల మీద బయట్ చేసేస్తే, అతన్ని నాయకుడిగా ఒప్పుకుంటే అతడి పరిపాలన ఎలా ఉంటుందో నెక్స్ట్. ఇప్పుడు ధర్మం తెలిసినోడు మాట ఎలా ఉంటుంది, అతని పరిపాలన ఎలా ఉంటుంది చూశారు వీళ్ళంతా చూశారు. ఇప్పుడు యజీద్ ఎవరైతే ఉన్నారో ఇతడు దౌర్జన్యం చేస్తున్నాడు, ప్రజల మీద అన్యాయం చేస్తున్నాడు, దౌర్జన్యం చేసి మరీ బయట్ చేయిస్తున్నాడు. హజరత్ హుసేన్ రదియల్లాహు గారు ఒప్పుకోలా. అయితే సోదరులారా, పెద్దలారా, హజరత్ హుసేన్ రదియల్లాహు తఆలా అన్హు గారి కోసం అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు ఏమని చెప్పేసి, హజరత్ ఇమామే హసన్ మరియు ఇమామే హుసేన్ నా హృదయంలో ఒక భాగం అన్నారు. అల్లాహ్కి నబీ దువా చేశారు, అల్లా ఎవరైతే నా యొక్క మనవలు హసన్ హుసేన్ ని ప్రేమించారో వారిని నువ్వు ప్రేమించు, ఎవరైతే వారితో కోపంగా ఉన్నారో వారితో నువ్వు కోపపడు, ఎవరైతే వారితో అయిష్టంగా ఉన్నారో నువ్వు వారితో అయిష్టంగా ఉండన్నారు అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం.
ప్రవక్త వారి యొక్క మనవలండి. అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం జుమ్మా యొక్క ఖుత్బా ఇస్తూ ఉంటే హజరత్ ఇమామే హసన్ హుసేన్ రదియల్లాహు నడుస్తూ నడుస్తూ గుమ్మంలో కనబడతారు. అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఖుత్బా విడిచిపెట్టి త్వరగా వెళ్ళి బిడ్డల్ని తీసుకొస్తారు. బిడ్డల్ని తీసుకొచ్చి మింబర్ మీద కూర్చోబెడతారు. సోదరులారా, పెద్దలారా, అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ ఇమామే హసన్ మరియు హుసైన్ ని చాలా ఎక్కువగా ప్రేమించేవారు. అయితే ఇమామే హుసైన్ రదియల్లాహు గారు ఎప్పుడైతే బయ్యత్ చేయలేదో ఈ యొక్క యజీద్ తోటి, మక్కాలో ఉండి తమ ఆరాధన తాము చేసుకుంటూ ఉంటారు. ఎవరు? హజరత్ ఇమాం హుసైన్ రదియల్లాహు. బాగా వినండి, ఆయనేమి యుద్ధానికి పనిగట్టుకొని రాలేదు. ఆయనకేమి రాజరికం యొక్క కోరిక లేదు. కేవలం మక్కాలో ఆయన తమ ఆరాధనలో తాము ఉంటే కూఫాలో ఉన్నటువంటి ప్రజలు ఖుతూత్ అంటే ఉత్తరాలు రాసి, అయ్యా హుసైన్ గారు, మీరు కూఫా నగరం వచ్చేయండి, మేమందరం కూడా మీ చేతుల మీద బయ్యత్ చేయాలని చెప్పేసి చూస్తున్నాం, మీరు వస్తే మీ చేతుల మీద మేము బయ్యత్ చేస్తామని చెప్పేసి వాళ్ళందరూ ఉత్తరాల మీద ఉత్తరాలు, ఉత్తరాల మీద ఉత్తరాలు, ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తారు వాళ్ళు హజరత్ హుసైన్ రదియల్లాహు గారికి. అయితే హజరత్ హుసైన్ రదియల్లాహు తాలాను చాలా రోజులు వెళ్ళరు. ఈ ఉత్తరాలు ఎక్కువయ్యేసరికి ఏం చేస్తారంటే ముస్లిం బిన్ ఆకిల్ రదియల్లాహు తాలాను, ఎవరైతే ఈయన సోదరుడు అవుతారు, ఎవరికి? హజరత్ హుసైన్ అలీ గారికి సోదరుడు అవుతారు. అంటే బాబాయ్ కొడుకులు, బాబాయ్ పిన్ని కొడుకులు ఉంటారు కదా, అలాగా, సొంత సోదరుడు కాదు, ఆ రకంగా. అయితే ముస్లిం బిన్ ఆకిల్ రదియల్లాహు గారిని ముందు పంపించి, ముస్లిం మీరు వెళ్ళి చూడండి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పేసి పంపితే, అక్కడ ఎప్పుడైతే ముస్లిం బిన్ ఆకిల్ రదియల్లాహు గారు వెళ్ళారో ఆయన చేతుల మీద 12,000 మంది కూఫా ప్రజలు బయ్యత్ చేస్తారు. ఎన్ని వేలండి? 12,000 మంది బయ్యత్ చేస్తారు హజరత్ హుసైన్ అలీ గారి యొక్క వైపు నుంచి ముస్లిం బిన్ ఆకిల్ గారి చేతుల మీద. వారు అప్పుడు ఉత్తరం రాస్తారన్నమాట. ఏమని? అయ్యా సోదరా హుసైన్, ఇక్కడ మీకు అందరూ కూడా అనుకూలంగా ఉన్నారు, మీరు ఇక్కడికి వస్తే మిమ్మల్ని చూడగానే మొత్తం అందరూ బయటకు వచ్చి ఇంకా ఎక్కువగా మీకు సపోర్ట్ చేస్తారు, మీకు బయ్యత్ చేస్తారు అని చెప్పేసి ఆ ఉత్తరం రాసిన కారణంగా హజరత్ హుసైన్ రదియల్లాహు అన్హు గారు ఇంచుమించు 72 మంది, ఒక చారిత్రక పుస్తకాల్లో కొన్ని పుస్తకాల్లో 140 కొన్ని పుస్తకాల్లో 240 మంది అని ఈ రకంగా ఉన్నాయి. ఇంచుమించు 70 నుంచి 72 మంది వారు ప్రయాణం అవుతూ ఉంటే ఫ్యామిలీ తోటి, అంటే మొత్తం కుటుంబ సభ్యులు, భార్య, బిడ్డలు, మొత్తం బంధువులు అందరూ కూడా ఆయన యొక్క ఖాందానంతో కూడా బయలుదేరుతుంటే, ఆయన వంశమంతా కూడా బయలుదేరుతుంటే అబ్దుల్లా బిన్ అబ్బాస్ రలియల్లాహు ఆపుతానికి ట్రై చేస్తారు, ప్రయత్నిస్తారు. ఏమని? సోదరా, కూఫా వాళ్ళు అంత నమ్మకస్తులైతే కాదు, కూఫాలో ఉన్న ప్రజలు అంత నమ్మకస్తులైతే కాదు, మీరు మీరు ఒంటరిగా వెళ్తే అది వేరే విషయం, కానీ మీ భార్య బిడ్డలు తీసుకెళ్ళడం అంత మంచిది కాదని చెప్పి అబ్దుల్లా బిన్ అబ్బాస్ గారు ఆపుతానికి ప్రయత్నిస్తారు. అంటే అబ్బాస్ అలీ గారి కుమారుడు. ఈయన హుసైన్ రదియల్లాహు గారు ఏం చేస్తారంటే, ఇన్ని వేల మంది బయ్యత్ అయ్యారని చెప్పి ముస్లిం బిన్ ఆకిల్ ఉత్తరం రాశాడు, ఇంతమంది సపోర్ట్ గా ఉన్నారంటే నేను వెళ్ళానంటే ఇంకా ఎక్కువ మంది సపోర్ట్ అవుతారు కదా అని చెప్పి ఈయన బయలుదేరిపోతూ ఉంటే ఇంతలో యజీద్కి ఈ విషయం తెలిసిపోద్ది. యజీద్కి ఏంటి ఈ విషయం తెలుస్తుంది, ముస్లిం బిన్ ఆకిల్ వచ్చి అక్కడ బయ్యత్ చేయిస్తున్నాడు అని చెప్పి. ఆ తర్వాత ఏమో ఇక్కడి నుంచి హుసైన్ రదియల్లాహు తాలాను గారు కూఫా బయలుదేరారని చెప్పి ఇవన్నీ తెలిసిపోయి జియాద్కి చెప్తాడు ఈ విషయాలన్నీ కూడా. జియాద్, నువ్వు వెళ్ళి మొత్తం అంతా కూడా అక్కడ చూడు, ముస్లిం బిన్ ఆకిల్ అనేటువంటి వ్యక్తి హుసైన్ రదియల్లాహు గారి వైపు నుంచి బయ్యత్ చేస్తున్నాడంట, వీళ్ళందరినీ కూడా కడతేర్చి హతమార్చి అని చెప్పేసి యజీదే చెప్తాడు. కొద్దిమంది అంటారు యజీద్కి సంబంధం లేదు, కాదు, యజీద్ చెప్తాడు. చారిత్రక పుస్తకాలు చూస్తే కదా తెలుస్తుంది. యజీద్ చెప్తాడు ఆ మాట యజీద్ చెప్పిన తరువాత ఈ జియాద్ వెళ్ళి ముస్లిం బిన్ ఆకిల్ రదియల్లాహు తాలాను గారిని వెతికి ఒక స్నేహితుడి యొక్క ఇంట్లో దాక్కొని ఉంటే ఆయన్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళందరి ముందు ఆయన కూడా హతమార్చేస్తాడు, షహీద్ చేస్తాడు. సోదరులారా, పెద్దలారా, ఎప్పుడైతే ఈయన షహీద్ అయిపోయారో అప్పుడు వీళ్ళు వెనకడుగేస్తారు కూఫా వాళ్ళు. అబ్దుల్లా బిన్ అబ్బాస్ అలీ గారు చెప్పినట్టుగా వీళ్ళ నమ్మకస్తులు కాదంటారు కదా, ముందు ఆయన ఎల్లొద్దు హుసైన్, వీళ్ళంత నమ్మకస్తులు కాదంటారు కదా, అదే జరుగుద్ది అక్కడ. వీళ్ళంతా భయపడి తప్పుకుంటారు. 12,000 మంది కూడా ఉంటారు అక్కడ, 4,000 మంది అయిపోతారు. నేను చదివిన పుస్తకంలో అయితే, ఇస్లాం యొక్క చరిత్ర పుస్తకంలో అయితే ఇంకా తగ్గిపోయారు. మొత్తం
ఎక్కువ శాతం ఫరారు అయిపోతారు అక్కడి నుంచి. ముస్లిం బిన్ ఆఖిల్ దగ్గర షహీద్ అయిపోయిన తర్వాత. అయితే వీరు బయలుదేరిన తర్వాత తెలుస్తుంది ఏమని చెప్పేసి, ముస్లిం బిన్ ఆఖిల్ దగ్గర షహీద్ అయిపోయారని హుసేన్ అలీ గారికి తర్వాత తెలుస్తుంది బయలుదేరిపోయాక. ఈ లోపేమో యజీద్ చెప్పేశాడు, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కూఫా వెళ్ళనివ్వకూడదు హుసేన్ని రదియల్లాహు అన్హు. హుసేన్ రజనీ గారిని వెళ్ళనివ్వకూడదు కూఫా అనేసరికి మార్గ మధ్యంలో అన్ని దిక్కుల నుంచి కూడా సైన్యాన్ని పంపేస్తాడు వీడు. ఈయన అన్ని వైపులా కూడా చూసుకుంటూ ఇంకా కూఫా ప్రదేశం ఏదైతే ఉందో అటువైపు నడుస్తూ వెళ్దామనేసరికి ఈ మార్గాలన్నీ కూడా బంద్ అయిపోతే అప్పుడు కర్బలా వైపు వెళ్తారు ఈయన. హజరత్ హుసేన్ అలీ గారు కర్బలా అనేటువంటి ప్రదేశంకి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ యొక్క జియాద్ సైన్యం అంతా కూడా వేసుకొని వచ్చి ఆపి, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళడానికి వీలు లేదని చెప్పి అంటాడు. ఆ రోజు ఏమిటంటే అనుకోకుండా నీళ్లు తెచ్చుకోరు వీళ్ళు. పగలు వీళ్ళంతా రాకముందు, సైన్యం రాకముందు నీళ్లు తెచ్చుకోరు. ఈలోపు వాళ్ళ ఆడవాళ్ళకి దాహం వేస్తుంది, పిల్లలకి దాహం వేస్తుంది, అందరికీ దాహం వేస్తుంది. ఒక 50 మంది వెళ్ళి నీళ్లు తెచ్చుకుందామంటే ఆ 50 మందిని కూడా తరిమి కొట్టేస్తారు వీళ్ళు. ఎవరు? జియాద్ యొక్క మనుషులు. యజీద్ ఎవరినైతే పెట్టాడో జియాద్ వాళ్ళ మనుషులు. వీళ్ళంతా కలిపి తరిమేస్తారు అక్కడి నుంచి. ఆ నీళ్లు దొరకవు. వారు చాలా బాధపడుతూ ఉంటారు. అయితే ఆడవాళ్ళంతా గోలెట్టి ఏడుస్తూ ఉంటారు, అయ్యయ్యో రేపు యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధంలో నా భర్త చనిపోతారు హుసైన్, మరియు మగవాళ్ళు కూడా చనిపోతారు అని చెప్పేసి భయపడి ఏడుస్తూ ఉంటే హజరత్ హుసేన్ రజనీ గారు దగ్గరికి వెళ్ళి ఏమంటారంటే, ఆ యొక్క ఏదైతే టెంట్ వేశారో అక్కడికి వెళ్ళి ఏమంటారంటే, మీరు ఇలాగా భయపడుతూ ఉండకండి, శత్రువులకి మనం బలహీనంగా ఉన్నామని అనుమానం వస్తుంది, అసలు భయపడొద్దని చెప్పేసి హుసేన్ అలీ గారు సంజాయించి వస్తారు అక్కడి నుంచి. వచ్చిన తర్వాత జియాద్ ఎవరైతే ఉన్నాడో, ఈ జియాద్ ఒకడును షిమర్గాడ్ అని ఒకడు ఉంటాడు, ఇద్దరు. మీరు అనుకుంటారేమో కొద్దిమంది ఏంటి ఆడియుడు అన్నారు, ఇంకా నేను ఆడియుడు తక్కువ అంటాను. భయ్ లానతుల్లా, అల్లా యొక్క శాపం విరుచుకుపడుగాక. అలాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మనవడు హజరత్ ఇమాం హుసేన్ రజనీ గారు ఆయన్ని అడ్డుపడిపోతే ఆయన అక్కడ హుసేన్ అలీ గారు ఏమంటారంటే 3 విషయాలు చెప్తారు ఆయన. 3 విషయాలు. జియాద్, మీరు మమ్మల్ని విడిచిపెట్టండి, నేను మళ్ళీ మక్కా వెళ్ళి మక్కాలో నేను ఆరాధన చేసుకుంటూ నా జీవితం గడిపేస్తాను, నన్ను విడిచిపెట్టండి, నా యొక్క కుటుంబాన్ని విడిచిపెట్టండి, మళ్ళీ వెళ్ళిపోతాం, మేము వెనక్కి వెళ్ళిపోయి మా ఆరాధన మేము చేసుకుంటాం, జీవితం అంతా అందులో గడుపుకుంటాం. లేదా ఇస్లాంని అంతం చేయాలనేటువంటి కోరికగా ఉన్నటువంటి కొందరు దుష్టులు ఎవరైతే ఉన్నారో ఆ బోర్డర్కి నన్ను పంపించండి, వారితో యుద్ధం చేశానా నేను షహీద్ అయిపోతాను. 3వది అంటారు హజరత్ హుసేన్ రదియల్లాహు గారు 3 విషయాలు అక్కడ మాట్లాడతారు. ఏమని చెప్పేసి, లేదా నన్ను నేరుగా దమిష్క్ ఎక్కడైతే యజీద్ ఉన్నాడో అక్కడికి పంపించండి, ఎలాగైతే హసన్ నా సోదరుడు అమీరే ముఆవియా రజనీ గారితో బయత్ అయ్యి వాళ్ళిద్దరూ మాట్లాడుకొని సంధి చేసుకొని కుదుర్చుకొని గొడవలు లేకుండా వాళ్ళు ఆ రోజుల్లో తీర్మానం చేసుకున్నారో, నేను కూడా యజీద్తో అలా మాట్లాడుకొని తీర్మానం చేసుకుంటానయ్యా అంటే ఈ జియాద్ గాడు మాత్రం ఒప్పుకోడు, నేను వెళ్ళనివ్వను అని చెప్పాను రాదు. అనగానే అవతల వైపు నుంచి శత్రువులు, అందులో ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు హజరత్ హుసేన్ రజనీ గారి యొక్క అంతం చేయడానికి. వీళ్ళంతా ఎవరైతే ఉత్తరాలు రాసి రండి 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 అని ప్రాణం తీశారో వాళ్ళలో వాళ్ళే. అదే అక్కడ ఇమాం హుసేన్ అలీ గారు గుర్తు చేస్తారు, ఓ కూఫావాసులారా, నేను మదీనాలో మా నాన్న మా తాతగారి యొక్క ఉన్నటువంటి ప్రదేశంలో ఉండి అల్లా యొక్క ఆరాధన చేసుకుంటే అక్కడ నన్ను ఉండనివ్వలేదు మీరు. నేను మక్కా వచ్చి అక్కడ ఆరాధన చేసుకుంటే అక్కడ కూడా ఉండనివ్వలేదు, నాకు ఉత్తరాలు రాస్తూనే ఉన్నారు మీరు. ఇప్పుడు నేను ఇక్కడికి దమిష్కి వెళ్ళిపోతానయ్యా అంటే అక్కడ కూడా నన్ను వెళ్ళనివ్వట్లేదు. మీరు ఉత్తరాలు రాసింది నిజం కాదా? మీరు నన్ను రమ్మని వేడుకుంది నిజం కాదా? ఈ మాటలన్నీ కూడా హుసేన్ అలీ గారు చెబుతూ అక్కడ హుసేన్ రజనీ గారు ఒక గొప్ప ప్రసంగం ఇస్తారు. అక్కడ ఏమంటారంటే, ప్రజలారా, నేను హజరత్ అలీ ఫాతిమా యొక్క కుమారుణ్ణి, నేను అంతిమ దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రియాతి ప్రియమైన మనవణ్ణి. నా జీవితంలో నేను ఎప్పుడు వాగ్దాన భంగం చేయలేదు.
నమాజుని ఒక్క నమాజ్ కూడా కజా చేయలేదు. ఎప్పుడు కూడా ఏ ముస్లింని నేను బాధ పెట్టలేదు. మీరు నా ప్రాణం తీయాలనుకుంటున్నారా? మీరు నన్ను హత్య చేయాలనుకుంటున్నారా? హజరత్ హుసేన్ రలియల్లాహు తఆలా అన్హు గారి ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే అందులో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు త్వరగా హుసేన్ అలీ గారి వైపు వచ్చేస్తారు. మేము ఈ యొక్క పాపం పనికి పూనుకోలేమని చెప్పేసి. ఎప్పుడైతే హుసేన్ రలియల్లాహు అన్హు గారి వైపు వీళ్ళిద్దరూ వచ్చారో ఆ శత్రువులు మాత్రం యుద్ధం చేయడానికి వస్తూ ఉంటే హజరత్ హుసేన్ రలియల్లాహు అన్హు గారి వైపు నుంచి ఒక యోధుడు వెళ్తాడు. ఆ యొక్క శత్రువులతో పోరాడుతారు. పోరాడుతూ ప్రాణాలు కోల్పోయి అక్కడే భూమి మీద పడిపోతారు. మళ్ళీ శత్రువులు వచ్చారు. హుసేన్ అలీ గారి వైపు నుంచి మళ్ళీ మనుషులు వెళ్ళారు. మళ్ళీ వెళ్ళి వాళ్లతో యుద్ధం చేస్తూ అక్కడే ప్రాణాలను కోల్పోయారు. ఎంతవరకు వచ్చింది అంటే హజరత్ హుసేన్ రలియల్లాహు తఆలా అన్హు గారి యొక్క ఆ సందర్భంలో వారు ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో మొహర్రం నెల, కర్బలా యొక్క ప్రదేశం గురించి చెప్తున్నాను. మొహర్రం నెల 61వ హిజ్రీ సంవత్సరం 10వ తారీఖు హజరతే హుసేన్ రలియల్లాహు తఆలా అన్హు గారు ఒక పాపాత్ముడైనటువంటి ఒక దుష్టుడి యొక్క పరిపాలన నుంచి ప్రజల్ని రక్షించడం కోసం ప్రాణాలు అర్పించేశారు హజరతే హుసేన్ రలియల్లాహు అన్హు గారు. ఈ రోజు మనం ముస్లింలుగా గొప్పగా చెప్పుకుంటాం. దౌర్జన్యం పరుడు దౌర్జన్యం చేస్తూ ఉంటే నాకు సంబంధం లేదు. అన్యాయం చేసేవాడు అన్యాయం చేస్తున్నా నేను సేఫ్టీగా ఉండాలంటే నాకు అవసరం లేదు. అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, దౌర్జన్యపరుడు దౌర్జన్యం చేస్తూ ఉంటే బలమున్న వ్యక్తి ఆపకపోతే తప్పకుండా ప్రళయదిన శిక్షించబడతాడు. హజరత్ హుసేన్ రలియల్లాహు తఆలా అన్హు గారి వైపు నుంచి శత్రువుల్ని హతమార్చడానికి ఒకరి తర్వాత ఒకరు వెళ్తున్నారు. శత్రువులు వేల సంఖ్యలో ఉన్నారు. వీరు ఇంచుమించు 72 మంది. వారితో యుద్ధం చేస్తూ ప్రాణాలను కోల్పోతున్నారు. ఆఖరికి హజరత్ హుసేన్ రలియల్లాహు తఆలా అన్హు గారి యొక్క సమయం వచ్చింది. హజరత్ హుసేన్ రలియల్లాహు తఆలా అన్హు గారు ఎంత మహాసూరుడు మరియు ధీరుడు అంటే వారు ఖడ్గాన్ని తిప్పుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి శత్రువులు కూడా ఆశ్చర్యపోయారు. హుసేన్ యొక్క వీర ప్రతాపాన్ని చూసి అల్లాహు అక్బర్ కబీరా, ఇలాంటి వీరుని మేము ఎప్పుడూ చూడలేదని చెప్పేసి హజరత్ హుసేన్ రలియల్లాహు గారి శత్రువులు అలా హతమారుస్తున్నారు. వారు దగ్గరగా నేరుగా వచ్చి వారిని ఎదుర్కోలేక దూరం నుంచి బాణాలు వేస్తున్నారు. 70 గాయాలతో హజరతే హుసేన్ రలియల్లాహు అన్హు గారు సత్యం కోసం ప్రాణాన్ని ఆ రోజు కోల్పోయి ఆ రోజు నేల మీద ఒరిగారు. సోదరులారా, సోదరీమణులారా, సత్యం అసత్యం మధ్య జరిగిన యుద్ధం కర్బలా. సత్యం అసత్యం మధ్య జరిగిన యుద్ధం కర్బలా. ఈ రోజు ఆ హుసేన్ రలియల్లాహు గారి పేరు మనం చెప్పుకుంటాం, కానీ దౌర్జన్యం మన వాళ్ళే చేస్తుంటారు. మన వాళ్ళ మీద మనం ఆపం, మాకు సంబంధం లేదన్నట్టుంటాం. ధనం అనే బలం ఉంది. ధనం అనే బలం ఉండి కూడా ఆపరు కొద్దిమందికి శక్తి ఉంటుంది. శక్తి ఉండి కూడా ఆపరు కొద్దిమంది. దౌర్జన్యపరుడు దౌర్జన్యం చేస్తూ ఉంటే ఆపే వాళ్ళు ఎంతమంది అయితే ఈ లోకంలో ఉన్నారో, ఉంటారో, పుడతారో వీళ్ళంతా ఇమామే హుసేన్ రలియల్లాహు అన్హు గారి యొక్క ఆ సున్నతు జిందా చేస్తున్నట్టు, ఆ సున్నతు పూర్తి చేస్తున్నట్టు. ఎవరేమనుకుంటే నాకేంటి? ఆయన సత్యం కోసం పోరాడారు. ఆయన దౌర్జన్యపరుడి యొక్క దౌర్జన్యం నుంచి ప్రజల్ని రక్షించాలని ప్రాణాలు ఇచ్చారు. నేను అదే పద్ధతిలో నడుస్తా. సోదరులారా, పెద్దలారా, కొద్దిమంది తెలియక అనుకుంటారు మొహర్రం నెల అనేది ఏదైతే ఉందో ఈ మొహర్రం నెల కర్బలా గురించి అనుకుంటారు. కాదు. అందుకే అల్లమా ఇక్బాల్ రహ్మతుల్లాహి అలైహి ఒక మాట చెప్తారు, కతలే హుసైన్ అసల్ మే మర్ గయే యజీద్, కతలే హుసైన్ असल में मर गए यजीद, इस्लाम जिंदा होता है हर करबला के बाद. अल्लाहु अकबर कबीरा. వీర మరణం పొందింది హుసేన్ రలియల్లాహు తఆలా అన్హు గారు పేరుకి, కానీ చచ్చింది మాత్రం యజీదే. చచ్చింది యజీద్ చచ్చిపోయాడు. వీర మరణం హుసేన్ అలీ గారు పొందారు, చచ్చింది నిజంగా యజీద్ చచ్చిపోయాడు. ప్రతి ఇస్లాం యొక్క ధర్మం ఎప్పుడు కూడా ఒక కర్బలా తర్వాతే బ్రతుకుతుంది, ఎప్పుడు బ్రతికినా. సోదరులారా, పెద్దలారా, మొహర్రం అనేది కేవలం కొద్దిమంది అనుకున్నట్టుగా ఇది మొహర్రం నెల కదా చాలా పవిత్ర. దురదృష్టం ఏంటో తెలుసా అండి, మన ముస్లిం సమాజంలో కొద్దిమందికి మొహర్రం అంటే తెలియక మొహర్రం అంటే ఏదో చెడు నెల అనుకుంటారు. చెడు నెల, ఈ నెలలో శుభకార్యాలు చేయకూడదు, ఈ నెలలో మంచి పనులు చేయకూడదు,
अरे नायना मुफ्ती साहब मुहर्रम मोहतरम बोलते मुहर्रम मोहतरम नी గౌరవప్రదమైన నెల 4 నెలలు పవిత్రమైన నెలలండి. ఆ నెలలో యుద్ధం చేయడం నిషేధించేశాడు అల్లాహ్ తబారక్ తఆలా ఖురాన్ మజీద్లో క్లియర్ గా. ముహర్రం, జిల్ఖాయిదా, జిల్హజ్జా, రజబ్ 4 నెలలు వెనక ముందు పేర్లా వచ్చు కానీ 4 నెలలు పవిత్రమైనవి. ఈ పవిత్రమైన నెలల్లో యుద్ధాలు చేయకూడదు అన్నాడు అల్లాహ్. ఈ 4 పవిత్రమైన నెలలయ్యా. అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క నికా ఖదీజతుల్ కుబ్రా రలి గారితో ముహర్రం 10వ తారీఖు జరిగింది. హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం యొక్క పాపక్షమాపణ ముహర్రం 10. ఇప్పటి నుంచి కాదు, గొప్ప నెల. ఆదం అలైహిస్సలాం కాలం నుంచి అల్లాహ్ తబారక్ తఆలా ఈ నెలకి చాలా పవిత్రత ఇచ్చాడు. అప్పటి నుంచే, ఇప్పటి నుంచి కాదు, ముహర్రం ఇప్పటి నుంచే కాదండి పవిత్రమైనది, అప్పటి నుంచే. సోదరులారా, పెద్దలారా, అయితే అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు ఏమని? ప్రజలారా, మొహర్రం యొక్క 9, 10 లేదా 10, 11 ఉపవాసాలు ఉండండి అన్నారు. ఎందుకన్నారు? ఎప్పుడైతే అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా మునవ్వరా వెళ్ళారో అక్కడ యూదులు మొహర్రం 10వ తారీఖు ఉపవాసం ఉండేవారు. అల్లాహ్ కే నబీ అడుగుతారు, మీరు ఎందుకు ఉపవాసం ఉంటున్నారు అన్నారు. అనగానే యూదులు అంటారు, ఫిరౌన్ అనేటువంటి దుష్టుడు మా యొక్క ప్రజలు బనీ ఇస్రాయిల్ జాతి ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టేవాడు, యూదుల్ని, పూర్వీకుల్ని. వాడిని అల్లాహ్ తబారక్ తఆలా మొహర్రం నెల 10వ తారీఖు అంతం చేశాడు, మాకు విముక్తి ప్రసాదించాడు మా పూర్వీకులకి, దానికి కృతజ్ఞతాపూర్వకంగా మేము మొహర్రం 10 ఉపవాసం ఉంటున్నాం అన్నారు. అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటారంటే, మీరు యూదులకి వ్యతిరేకత అవలంబించాలి కాబట్టి 9, 10 లేదా 10, 11 ఉపవాసాలు ఉండండి అంటారు అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రవక్త గారు మరో మాట చెప్తారు, ఎవరైతే మొహర్రం యొక్క 10వ తారీఖు ఉపవాసం ఉంటారో వారి యొక్క 1 సంవత్సరం పాపాలు క్షమించబడతాయి అంటారు. యెహూదీ ఏంటి ఉండడం ఉత్తమం, 9, 10 లేదా 10, 11 ఉండడం ఉత్తమం. ఒకవేళ ఎవరైనా మిస్ అయిపోయింది, 9 మిస్ అయిపోయింది, ఒకవేళ 11 కూడా మిస్ అయిపోయింది, 10 ఉన్నారు, ఉండండి, నో ప్రాబ్లం. అదే విధంగా సోదరులారా, పెద్దలారా, మొహర్రంకి సంబంధించి శుభకార్యాలు చేసుకోవడం, పెళ్లిళ్ళు చేసుకోవడం. అదే కొద్దిమంది అంటారు ఆషాఢం నెల ఎలాగైతే వాళ్ళకి ఉంటుందో ఆషాఢం నెలలో భార్యాభర్తలు దూరంగా ఉండాలి కదా, అలాగే మనకు మొహర్రం రా ఆ నెలలో భార్యాభర్తలు కలిసి ఉండకూడదు దగ్గరలో అంటారు. ఇది తప్పు, ఇది చాలా పెద్ద తప్పు, ఇది చాలా పెద్ద తప్పు. అరే రంజాన్లోనే కలిసి ఉండొచ్చు అని చెప్పేసి, ఉపవాసాలు ఉన్నప్పుడే కలిసి ఉండొచ్చు అని చెప్పేసి ఖురాన్ మజీద్ లో క్లియర్ గా అల్లాహ్ తబారక్ తఆలా చెప్తే సూరా బకరాలో కేవలం ఏం చెప్తాడు? పగలు ఆ సమయంలో మీరు కలవడం చేయకండి, రాత్రులు ధర్మసమ్మతం అని చెప్పాడంటే కలిసి ఉండొచ్చనే కదా ఇక్కడ. రంజాన్ లాంటి ఉపవాసాలు ఉండే పవిత్రమైన ఆ నెలలోనే భార్యాభర్తలు దూరం పెట్టొద్దు అంటుంటే, మొహర్రం నెల ఎలాగైతే బయట సోదరులకి ఆషాఢం నెల అలా మన ఆడవాళ్ళు దూరంగా ఉండాలి మగవాళ్లతో అని చెప్పేసి అంటే ఇది తప్పు. ఇది సోదరులారా, పెద్దలారా, అదేవిధంగా మొహర్రం యొక్క నెల ఏదైతే ఉందో ఈ నెలకి చాలా ఉన్నతమైనటువంటి లాభాలు అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం హదీసుల్లో చెప్పడం జరిగింది. అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా ఈ మొహర్రం యొక్క 9, 10 అంటే రేపు ఎల్లుండ 9, రేపు ఎల్లుండ 10 ఆదివారం అంటే శని ఆది లేదా ఆది సోమ, శని ఆది లేదా ఆది సోమ 9, 10 లేదా 10, 11 2 రోజులు ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి. అలాగే ఇఫ్తార్ స్నాక్స్ మన ఈ మస్జిద్లో అజహర్ భాయ్ ఏర్పాటు చేయడం జరిగింది. అల్లాహ్ తబారక్ తఆలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఏ సోదరులు అయితే సున్నత్ చదువుకోలేదో ఆ సోదరులు సున్నత్ చేసుకోండి. వా ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.